కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు. కాంటాక్ట్ నంబర్ 9247538993. ఇప్పుడు మిమ్మల్ని ఒక ఉదాహరణగా తీసుకుంటే కొత్త తరం మీకంటే ఇంకా చిన్నపిల్లలు ఇంటర్ చదువుతున్న వాళ్ళు, డిగ్రీను లేక పోటీ పరీక్షలకు తయారవుతున్న వాళ్ళు ఎవరైనా సరే అవధానం అనే ప్రక్రియను చదువుకు సంబంధించిన సాధన, మెరుగైన ఫలితాలు రాబట్టుకోవడానికి ఎట్లా వాడుకోవాలి? వాళ్ళు అవధానులు కాకపోవచ్చు, కానీ అవధానంలో ఉన్న కొన్ని ప్రక్రియలు చదువులో బాగా రాణించడానికి ఉపయోగపడతాయి. అసలు అవధానం అనేది దాని పేరులోనే చిత్తైకాగ్ర్యం అవధానం అని వామనుడి సూత్రవృత్తిలో చెప్పినటువంటి మాట. అంటే ఏమిటి? మనస్సుని ఏకాగ్రంగా, అంటే ఒకదాని మీద లగ్నం చేసి ఉంచగలగడం చిత్తైకాగ్ర్యం అవధానం. అందుకే ఈ అవధాన పదం కూడా చాలా చోట్ల అలాగే వాడబడింది. శ్రీనాథుడు అవధానంబున పాకశాసన సుతుండ అర్ధేందు కోటీరు సంగవకాలంబున పూజ చేయు అని ఆ కిరాతార్జునీయ ఘట్టంలో చెప్పినటువంటి పద్యం ఇది. అలాగే ఆ పార్వతీదేవి తపస్సుకు వెళుతూ ఉంటే వాళ్ళ అమ్మగారు మేనాదేవి ఆపుతుంది. అక్కడ ఎక్కడ లేని వేల్పులు సమీప్సిత దాతలు ముద్దుకోన అని నీవెక్కడ ఘోరవీర తపమెక్కడ అని చెప్పి శిరీష పుష్పము అవధానపరత్వమునన్ మధువ్రతం బెక్కిన నోర్చునో విహగమెక్కిన నోర్చునో నిశ్చయింపుమా అంటుంది ఆవిడ. అక్కడ అవధానపరత్వమునన్ అన్నదానికి, ఇక్కడ అవధానంబున పాకశాసన సుతుండు అన్నదానికి, అలాగే కృతావధానం అని భారవి కిరాతార్జునీయంలో వాడిన పదం కానీ, ఇలా మీరు ఎక్కడ చూసినా కూడా అవధానం అనేది ఏకాగ్రతకి పర్యాయపదంగా వాడారు. ఇప్పుడు దాని అర్థం ఏమిటి? మనస్సుని ఏకాగ్రంగా ఒక చోట నిలపడం. ఇప్పుడు దీనిలో అవధానంలో రెండు విషయాలు ఉన్నాయి. మీరు చూసే ఉంటారు, గరికపాటి నరసింహారావు గారు మహాసహస్రావధానం వారు ఎప్పుడో మాట చెప్తుంటారు. అవధానం అంటే ఒకటి అప్పటికప్పుడు చెప్పడం, చివరిలో అన్నీ కలిపి అప్పచెప్పడం అంట. కాబట్టి అలా ఏమిటంటే ఈ అప్పటికప్పుడు చెప్పడంలో కావలసినది ఏమిటి అంటే ఇప్పటిదాకా చదువుకున్నవన్నీ మీకు బుర్రలో స్ఫురించాలి. అప్పచెప్పే దగ్గరకు వచ్చేటప్పటికి ఇప్పుడు చెప్పినవి ఏవైతే ఉన్నాయో ఇవి స్ఫురించాలి కదా చివరికి. కాబట్టి నువ్వు పాతకాలంలో చదువుకున్నవి నీకు ఇప్పుడు స్ఫురించాలి, పద్యం చెప్పాలి. ఇప్పుడు చెప్పిన పద్యం నీకు ఇప్పుడు బుర్రలో గుర్తుండాలి, కాసేపట్లో ధారణ చేయాలి. ఈ మొత్తం ప్రక్రియలో మనకున్నదల్లా ఏమిటి అంటే కేవలం ధారణ. బుర్రలో నువ్వు చదివిన దాన్ని ఎంత గుర్తుపెట్టుకుంటున్నావు, గుర్తుపెట్టుకున్న దాన్ని ఎంత బయటికి వ్యక్తీకరించగలుగుతున్నావు. అలాగని ఊరికే బట్టి కొట్టేసి 10 మార్కుల ప్రశ్నకి సమాధానం రాసేయడం లాంటిది కాదు. ఇప్పుడు ఎందుకంటే 10 మార్కుల ప్రశ్నకి సమాధానం రాస్తే వాడు పేపర్ అంతా నింపేస్తాడు, అందులో ఏముండదు. నేను చూసాను ఇలాంటి సందర్భాలు. మా యూనివర్సిటీలో ఉన్నప్పుడు మాకు ఇన్విజిలేషన్ డ్యూటీ వేసినప్పుడు మేము ఇవే చూస్తుండేవాడు. చాలా గొప్పగా ఉండేవి. పేపర్ అంతా నిండిపోతుంది, అందులో ఏముండదు. అలా కాకుండా ఈ మీరన్నట్టు విద్యార్థులకి స్ఫూర్తి ఏది ఇందులో అంటే కేవలం ధారణా పటిమ. మీరు ఎంతసేపు దీన్ని బుర్రలో ఉంచుకోగలుగుతున్నారు, బుర్రలో ఉంచుకున్న దాన్ని ఎంత చక్కగా వ్యక్తీకరించగలుగుతున్నారు అనేది తెలుసుకుంటే ఈ అవధానం ఏదో పాత్చింతకాయ పచ్చడి పంచగట్టుకున్న వాళ్ళు మొత్తం అంతా వేదిక మీద కూర్చొని మాట్లాడేది మాకు సంబంధం లేదు అనుకునే తరం తయారవుతున్న ఈ రోజుల్లో వాళ్ళకి ఏది ఉపయోగపడుతుంది అనే అంశం ఇందులో ఉంది అంటే ఇది. ఏ అంశం మీద ఆ దాని మీద ఆ దృష్టి పెట్టడం. పైగా ఇంకొక మాట కూడా ఉంది ఇక్కడ. ఇప్పుడు సాధారణంగా ఈ అష్టావధానం లాంటి సందర్భం వచ్చినప్పుడు, శతావధానం లాంటి సందర్భం వచ్చినప్పుడు 8 మందితో ఉండే విధానం ఒకటి ఉంటే 100 మందితో ఉండే విధానం ఒకటి ఉంటుంది. ఇప్పుడు 100 మందితో ఉండే విధానంలో మనం ఏమంటారు, 100 మంది మీద ఒకేసారి దృష్టి ఎలా పెడతారు? పైకిది 100 మందితో కలిపి 100 మంది మీద ఒకేసారి దృష్టి పెట్టినట్టు కనిపించినా ఆ క్షణానికి వాళ్ళ మీద మాత్రమే దృష్టి పెడుతున్నాం. ఇప్పుడు మీరున్నారు, మీరు మొదటి ప్రశ్న అంటే ఈ క్షణానికి మీ మీద మాత్రమే దృష్టి. తర్వాత రెండో వారు వస్తారు, రెండో ప్రశ్న, రెండో క్షణంలో రెండో వారి మీద మాత్రమే దృష్టి. అంటే ఆ క్షణంలో మాత్రం 100 మంది మీద దృష్టి ఉండకూడదు, అప్పుడు చెడిపోతుంది. చదువుకు దాన్ని అన్వయించుకో. ఇప్పుడు సరిగ్గా మీరు వెనక్కి తిరిగి చదువులో కూడా ఇదే సూత్రాన్ని అన్వయిస్తే ఈ క్షణంలో మనం ఏదో బయాలజీ చదువుతున్నాం, ఈ క్షణంలో బయాలజీయే చదవాలి. ఇంకో గంట పోయిన తర్వాత ఫిజిక్స్ చదువుకుందాం అనుకున్నాం, ఆ గంటలో ఫిజిక్సే చదవాలి. అప్పుడు తీసి ఇన్స్టాగ్రామ్ చూస్తానంటే కుదరదు. కాబట్టి ఈ సూత్రాలన్నీ కూడా అవధాన విద్యలో ఉన్నాయి. కాబట్టి అవి అవలంబిస్తే ఖచ్చితంగా వాళ్ళకి పోటీ పరీక్షల్లో వాటన్నిటిలో చాలా గొప్ప ర్యాంకులు సాధిస్తారు. ఇప్పుడు అవధానం ఒక ప్రక్రియగా ప్రేక్షకులకు తెలియడానికి వీలుగా నేనే ఇప్పుడు 6 8 ఆ పృచ్ఛకుడిగా మారాలి. అయితే మొత్తం అష్టావధానం చేయడానికి మిమ్మల్ని పిలవలేదు, అలాంటిది ఇది వేదిక కూడా కాదు. మనం ఒక సంక్రాంతి పూట పెట్టుకున్నాం కాబట్టి 1 2
ఒక దత్తపది, ఒక వర్ణన అలాంటివి తీసుకుని నాకు తోచిన ఏదైనా అడుగుతాను. చెబితే అప్పుడు ఆ ప్రక్రియ ఎలా ఆశువుగా చెబుతారో తెలుస్తుంది. తెలుగులో అనేక ఛందస్సు వృత్తాలు ఉన్నాయి, రకరకాల ప్రయోగాలు అన్నీ గొప్పవే. నాకు తేటగీతి అంటే శ్రీనాథుడి పద్యమే, తేటగీతి అంటే పోతన పద్యమే, తేటగీతి అంటే జాషువా పద్యమే. ఇంకా అదొక రకమైన మహాప్రవాహం. దాని అందమే అందం. చేతులారంగ శివుని పూజింపడే, నోరు నవ్వంగ హరికీర్తి నుడువడే. పంపా విరూపాక్ష బహుజటాజూటికారగ్వధ ప్రసవ సౌరభ్యములకు, తుంగభద్రా సముత్తుంగ వీచీ ఘటా గంభీర ఘుమ ఘుమారంభములకు, కళసాపుర ప్రాంత కదళీవనాంతర ద్రాక్షాలతా ఫలస్తబకములకు, కర్ణాటకామిని కర్ణహాటక రత్న తాటంక యుగధాళదల్యములకు, నిర్నిబంధ నిబంధమైనయు కవిత తెలుగునను సంస్కృతంబున పలుకనేర్తు ప్రౌఢ దేవేంద్రరాయ భూపాలవరుని సమ్ముఖమ్మున దయచూడు మమ్మ సుకవి. ఇలా సంక్రాంతిని వర్ణిస్తూ తేటగీతిలో కోడి, వాడి, పాడి, కూడి, దత్తపది వీటిని మీరు ఎలాగైనా ఎక్కడైనా వాడుకోండి. తేటగీతిలో సంక్రాంతి వర్ణన పద్యం. తెలుగునాట సంక్రాంతి శోభ అనేది చాలా ప్రత్యేకం. మీరు అడిగిన దత్తపదిలో కూడా కోడి, వాడి, పాడి, కూడి అని 4 పదాలు అడిగారు. పైగా అసలు సంక్రాంతి శోభ అనగానే ప్రధానంగా గుర్తొచ్చేది, పైగా మేము గోదావరి జిల్లా వాళ్ళం కాబట్టి కోడి పందాలు ఇలాంటివి. సరే, అవి మంచివా చెడ్డవా ఈ సందర్భం కాదా పక్కన పెడితే వాటి యొక్క శోభ ఎప్పుడు తరతరాలుగా వస్తుంది. పైగా ఇంకొకటి, పూర్వ కవులలో కూడా మనకి వర్ణన రత్నాకరం లాంటి గ్రంథాల్లో మీరు చూస్తే పూర్వ కవులు దాదాపు 700-800 ఏళ్ల క్రితం వచ్చినటువంటి ప్రబంధాల్లో ఈ పచ్చకాకి, నెమలి, డేగ అని ఈ కోళ్లలో ఉన్న రకాలతో కోడి పందాలు జరిగినట్లుగా ఆ నాటి పందాలను వర్ణించారు వాళ్ళు ప్రబంధాలు. కాబట్టి ఈ సంక్రాంతి శోభను గురించి పద్యం చెబుతూ కోడి, వాడి, పాడి, కూడి ఈ 4 పదాలతో తేటగీతి పద్యంలో పాడి నిండగ నింట గోవాడినట్లు, పాడి నిండగ నింట గోవాడినట్లు, కోడి దువ్విన కాలున కోడి రిపులు, కోడి దువ్విన కాలున కోడి రిపులు, క్రొత్త కోడళ్ళు నల్లుళ్ళు కూడియుండ, క్రొత్త కోడళ్ళు నల్లుళ్ళు కూడియుండ, తెలుగు నాటను సంక్రాంతి వెలుగునిట్లు. ఇక్కడ పాడి నిండగ నింట గోవు ఆడినట్లు, మీరు వాడి అని ఇచ్చారు, నేను గోవు ఆడినట్లు. గోవే వచ్చి సాక్షాత్తు గోమాత వచ్చి మన ఇంట్లో దేవతలు ఆడుతోందా, తాండవం చేస్తోందా అన్నట్లుగా మన ఇంట్లో పాడి పంటలు నిండిపోతూ ఉండగా, కోడి దువ్వున కాలున కోడి రిపులు, కోడి కాలు దువ్వి ఆ యుద్ధం చేస్తూ ఉంటే ఆ శత్రువులు కూడా ఓడిపోతూ ఉండగా, సాధారణంగా వివాహమైన తర్వాత కొత్త కోడలు వస్తేనో కొత్త అల్లుడు వస్తేనో కూడా వాళ్ళని పెద్ద పండక్కి ఇంటికి పిలిచి వాళ్ళకి మర్యాద చేసి జాగ్రత్తగా చూసుకోవడం, బాగా చూసుకోవడం అనేది ఈ తెలుగునాట సంప్రదాయం. కాబట్టి సంప్రదాయాన్ని కూడా ఇందులో గౌరవిస్తూ ఆ కొత్త అల్లుళ్లతో కొత్త కోడళ్లతో ఎంతో అందంగా ఈ తెలుగునాట సంక్రాంతి ఈ విధంగా వెలుగుతుంది అని మీరు అడిగిన దత్తపదికి సమాధానం. చాలా బాగుంది. వచ్చే సంక్రాంతి నాటికి ఈ పద్యం నాకు చెప్పడం కాకుండా ఈ పద్యం నేను చెబుతుండగా మీరు కొత్త అల్లుడై ఒక ఇంటికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. తప్పకుండా. సరే, ఇప్పుడు అవధానంలో రకరకాల ప్రక్రియలు, కొంతమంది గంటాగణనం, కొంతమంది ఇంకేవో అలా పెడుతూ ఉంటారు. మనకు అవధానిని ఏకాగ్రత నుంచి పక్కకు లాగడానికి అప్రస్తుత ప్రసంగం ఒకటి బాగా, అంటే అది ఎందుకో తెలియకుండానే మనకు శంకరనారాయణ, అమళ్ళదిన్న గోపీనాథ్ చాలామంది అప్రస్తుత ప్రసంగులే అవధాని కంటే పేరు తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు తెలుగునాట. నేను అలాంటి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నాకు తర్వాత అవధానులు చెప్పారు, నాయన నిజానికి అప్రస్తుత ప్రసంగి మమ్మల్ని ఏదో అడ్డుకుని కాళ్ళు లాగి పీకి పాకం పెట్టినట్టు అనిపించినా పద్యం అల్లుకోవడంలో మాకు ఆ విరామం ఉపయోగపడుతోంది. మీరు అప్రస్తుత ప్రసంగాన్ని ఎట్లా చూస్తారు? అప్రస్తుత ప్రసంగం ఆధునిక కాలంలో దానికి ఉన్నటువంటి స్వరూపం వేరు, ఇంతకు ముందు కాలంలో ఉండేటువంటి స్వరూపం వేరు. అంటే సుమారుగా ఒక 100 సంవత్సరాల క్రితం లేదా ఒక
70-80 సంవత్సరాల క్రితం కూడా అప్రస్తుత ప్రసంగంలో ఏం చేసేవాళ్ళు అంటే ఇప్పుడు శాస్త్ర చర్చలు లాంటివి చేసేవాళ్ళు. ఏదో ఏ తర్క పండితుడినో కూర్చోబెడితే ఆయన ఏదో సూత్రం చెప్తే ఆ సూత్రానికి వ్యాఖ్యానం చెప్పండనో లేకపోతే లక్షణ సమన్వయం చేయండనో ఇలాంటివి కూడా ఉండేవి, శాస్త్ర చర్చలు జరిగేవి. కాలక్రమంలో అవధాన విద్యగా ఉన్నది అవధాన కళగా మారి సాహిత్య ప్రక్రియగా బయటికి వస్తున్న సందర్భంలో ఈ అప్రస్తుత ప్రసంగం యొక్క ప్రాధాన్యం ఈ అవధానంలో పెరిగింది. దానికి 2 కారణాలు. ఒకటి మీరు చెప్పింది, అవధానికి కొంత సౌలభ్యం కలుగుతుంది. సౌలభ్యం ఎంతుందో అంతే ఇబ్బంది కూడా ఉంది. ఎప్పుడు ఇబ్బంది ఉందంటే అడిగే వాళ్ళకి ఎంతవరకు అడగాలి అనే ఈ మీటర్ తెలియకపోవడం కారణం కూడా ఒకటి కారణం. సందర్భం కూడా బాగా సందర్భానికి సాధారణంగా అప్రస్తుత ప్రసంగులు ఏం చేస్తుంటారంటే కాగితం మీద రాసుకొస్తుంటారు, ఎక్కడో వాళ్ళు రాసుకొస్తారు, ఆ వచ్చినవి అడుగుతుంటారు. దానికంటే కూడా అప్పటికప్పుడు అవధాని చెప్పిన పద్యంలో నుంచో అప్పటికప్పుడు అవధాని చెప్పినటువంటి మాటల్లో నుంచి ఏదో ఒకటి దాని మూలంగా తీసుకుని దాని నుంచి అడిగి అప్పటికప్పుడు సభారంజకత్వం కోసం ఒక చమత్కారాన్ని ఒక విరుపుని బయటికి తెచ్చేలాగా అడగగలిగిన ప్రతిభ అప్రస్తుత ప్రసంగి అయినటువంటి పృచ్ఛకుడికి కూడా ఉండాలి. ఇది ఉభయత్ర, 2 పక్కల ఉండాలి. సమాధానం చెప్పేవాళ్ళకి అలా ఉండాలి, అడిగేవాళ్ళు కూడా అలా అడగాలి. అలా అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకొకటి, ఈ కాలంలో అంటే ఈ కాలం అన్నదానికి సుమారుగా 40 ఏళ్ళు అనుకోండి. ఈ 40 ఏళ్లలో 50 ఏళ్లలో వచ్చిన మార్పుల్లో కూడా ఏమైంది అంటే అవధాన విద్య లేదా అవధానం యొక్క ప్రదర్శన జరుగుతోంది అంటే కేవలం అప్రస్తుత ప్రసంగం వినడం కోసం వచ్చే ప్రేక్షకులు ఎక్కువయ్యారు. ఇప్పుడు అలాంటప్పుడు మనం ఎక్కువ అశ్లీలమైనటువంటి ప్రశ్నలను లేకపోతే అవధానిని కాస్త ఇబ్బందికి గురి చేసేటువంటి ప్రశ్నలను అడగడం కంటే ఆ అడిగినటువంటి ప్రశ్నలో ఒక చమత్కారాన్ని లేదా ఒక విరుపుని తెచ్చేటువంటి అవకాశాన్ని అవధానికి ఇస్తూ అడగవలసిన బాధ్యత పృచ్ఛకుడి మీద ఉందని నేను అనుకుంటుంటాను. నేను అప్రస్తుత ప్రసంగాలు చేసినప్పుడు అంటే సాధారణంగా పెద్దవాళ్ళైనటువంటి వాళ్ళని ఎవరినైతే నేను అనుకరిస్తూ అవధానాలు చూస్తూ స్ఫూర్తి పొందానో వాళ్ళకి ఈ చమత్కారమైనటువంటి పద్యం చెప్పడం, ఒక మెరుపుతో పద్యం చెప్పడం, అప్రస్తుత ప్రసంగాన్ని చమత్కారంగా ఎదుర్కోవడం అనే లక్షణాలు ఉన్న కారణంగా నాకు కూడా కొంత మా అవధానుల్లో అంటే ఇప్పుడు ఈ తరం అవధానుల్లో ఉన్న వాళ్ళల్లో కూడా చాలామందిలో ఉన్న వాళ్ళల్లో కల్లా కొంచెం చమత్కార స్పృహ నాకు ఎక్కువ ఉన్నది అని వాళ్ళందరూ అంటుంటారు, మా తోటి వాళ్ళు. అందుకని ఆ చమత్కారంగా చెప్పడం. రెండోది, ఏది కూడా నేను సొంతంగా తీసుకోను. ఇప్పుడు వాళ్ళు ఏదో వేదిక మీద ఏదో అంటారు, ఒక సందర్భంలో కొంచెం ఒక మెట్టు పైకి వాళ్ళు అనొచ్చు, ఏదో వ్యక్తిగతంగా ఏదో అనొచ్చు, మనం తెలియదు, చెప్పలేం ఆ సందర్భాన్ని బట్టి. ఆయన అన్నారు కదా అని ఇంకా ఆయన మీద జీవితాంతం నేను పగబెట్టుకున్నాను అనుకోండి, నాకు ఆయనకి అర్థం లేదు. ఇప్పుడు నా అవధానిత్వానికి అర్థం లేదు, ఆయన అప్రస్తుత ప్రసంగిత్వానికి అర్థం లేదు. కాబట్టి అక్కడతో అది అయిపోవాలి. ఇప్పుడు ఒకసారి ఆ ప్రశ్న కూడా అడిగినప్పుడు కూడా చమత్కారంగా చెప్పడానికి సమాధానం. కాబట్టి అప్రస్తుత ప్రసంగం అంటే ఒక చమత్కారంగా అప్పటికప్పుడు విరుపు వచ్చేలాగా ఒక మెరుపు చమత్కారంగా ఉండాలి అంతే తప్ప. ఇప్పుడు ఇంకో సందర్భంలో ఏం చేస్తుంటారంటే కొంతమంది అప్రస్తుత ప్రసంగికులు మనం సమాధానం చెప్పిన తర్వాత వాళ్ళు మళ్ళీ దానికి ఇంకో కొనసాగింపు చెప్తారు, మళ్ళీ ఏదో చెప్తే మళ్ళీ ఇంకోటి చెప్తారు. ఇది తెగది, ఇది ఎప్పటికి తెగుతుంది ఇది. కాబట్టి ఈ చర్చలో అప్రస్తుత ప్రసంగం ఒక్కటే కాదు కదా, ఓ పక్క పద్యం నడుస్తూ ఉంటుంది, పైగా నిషిద్ధాక్షరి ఇట్లాంటి అంశాలు ఉన్న పైగా ఇంకొకటి అసలు ఈ నిషిద్ధాక్షరలోనే కాకపోయినా లేకపోతే దత్తపదో ఏదో సరిగ్గా ఆలోచిస్తూ ఉంటాం, సరిగ్గా సమయానికి ఆయన ఏదో ప్రశ్న అడుగుతారు, అడిగినప్పుడు ఈ విరుపు ఏదో బుర్రలోకి వచ్చింది, ఇది పోతుంది మనకి తెలియదు. కాబట్టి సౌకర్యం ఎంత ఉందో క్లిష్టమైనటువంటి అంశం కూడా అంతే ఉందని చెప్పాలి ఇందులో. నేను 1-2 సమాధానాలు కూడా చెప్తాను ఈ సందర్భంలో. ఒకసారి అప్రస్తుత ప్రసంగంలో ఈ మధ్య శతావధానం చేస్తుండగా అడిగారు, ఆలికి వాలికి ఏమిటండి సంబంధం అని అడిగారు. నేను అన్నాను, ఇద్దరికి ఎవరు ఎదురెళ్ళారయ్యా అని చెప్పాను. అంటే అందులో ఇప్పుడు వాళ్ళిద్దరినీ కలిపి ఒక తాటి మీద తీసుకొచ్చి అందులో ఏముందో అని వెతకడం కంటే ఓ చమత్కారాన్ని పట్టుకోవడం అందులో ముఖ్యం అని నాకు అనిపించింది. అలాగే ఒక ఆయన అడిగారు, ఏమండి బ్రహ్మసూత్రాలు అంటారు కదా, బ్రహ్మసూత్ర భాష్యాలు అవన్నీ కూడా మంచి బ్రహ్మసూత్రాలు అంటారు కదా, బ్రహ్మగారికే సూత్రాలు ఎందుకు ఉన్నాయండి, సూత్రాలు చాలా మందికి ఉంటాయి కదా. దానిదే ఉండండి, బ్రహ్మసూత్రాలు బ్రహ్మగారికే కాదు శివుడికి కూడా ఉన్నాయని చెప్పాను. ఇక శాస్త్రం తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. శివలింగం మీద మీరు చూస్తే ఎదురు ఇలా గీతలు గీసినట్టుగా ఒక ఆకారం ఉంటుంది, దానికి బ్రహ్మసూత్రం అని పేరు. ఇది ఈ శాస్త్రం తెలిసిన వాళ్ళకి చెప్పే సమాధానం, అది చమత్కారం తెలిసిన వాళ్ళకి చెప్పే సమాధానం. కాబట్టి ఈ విధంగా. అలాగే ఒక సందర్భంలో కొంతమంది ఆధునికంగా ఇప్పుడు ఎక్కువ యువత వాళ్ళందరూ ఉంటారు, వాళ్ళు ఉన్నప్పుడు ఏదో సందర్భంలో ఏదో ఒక 7 అనే అక్షరం వచ్చేలాంటి ప్రశ్న ఏదో అడిగారు ఆయన. ఏదో 7 రంగులు ఉంటే ఇంద్రధనస్సు ఏదో
సరిగ్గా ఏప్రిల్ నెలది. ఏప్రిల్ నెలలో మన భారతదేశంలో ఐపీఎల్ నడుస్తూ ఉంటుంది. 7వ నెంబర్ అనగానే వెంటనే అన్నాను తలా ఫర్ ఏ రీజన్ అండి ధోని అని ఏదో సమాధానం. వెంటనే అక్కడ ఉన్నటువంటి యువకులు దీనికి వెంటనే ఆకర్షితులయ్యి వాళ్ళు ముందు ప్రతిస్పందించారు పెద్దవాళ్ళకంటే. కాబట్టి అప్రస్తుత ప్రసంగానికి ఈ విధంగా సమాధానం చెప్పడం. అలాగే కొన్ని సినిమాలకు సంబంధించిన ప్రశ్నలు వేస్తుంటారు. ఓ సందర్భంలో ఒక ఉదాహరణలో అడిగారు, ఏమిటి మీరు చూస్తే మనుచరిత్రలో చెప్పినటువంటి ప్రవరుడికి చెప్పినట్లుగా నీ చిరుతతనంబు నీ మొగమనందన అని అన్నట్టుగా చిన్న కురవాళ్ళ ఉన్నారు, అవధానానికి సై అంటూ వచ్చారు, బాగానే ఉంది. మరి ఈ అవధానంలోనే ఎవరైనా పెళ్లి సంబంధం చూస్తే మరి దానికి ఏమంటారంటే దేనికైనా తగ్గేదేలే అంటారని. సరిగా అప్పుడే ఆ సినిమా ఏదో వచ్చింది. అందరూ వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆకర్షితులు అవుతారు. కాబట్టి ఇటు శాస్త్ర సంబంధంగా చర్చ వచ్చినప్పుడు దానికి తగినట్టు సమాధానం చెప్పాలి, ఇటు హాస్యస్ఫోరకంగా చెప్పగలిగినప్పుడు హాస్యస్ఫోరకంగా చెప్పాలి. కాబట్టి ఇది అప్రస్తుత ప్రసంగానికి అవధానికి ఉండవలసినటువంటి లక్షణం. దత్తపదికి సంబంధించి మీరు అష్టావధానాలు చేశారు, శతావధానాలు కూడా చేశారు. మీరు ఎదుర్కొన్న చాలా క్లిష్టమైనది లేక అది క్లిష్టంగా అనిపించిన చాలా అద్భుతంగా దాన్ని అల్లినది అలాంటి దత్తపది సందర్భం ఏదన్నా గుర్తు చేసుకోగలరా? అలాంటివి చాలా ఉన్నాయండి. అసలు దత్తపదులు ఒక విధంగా చాలామంది సమస్య కష్టం అంటారు, కానీ సమస్యకు ఒక్క విరుపు వస్తే చాలు మిగతా 3 పాదాల పద్యం మేము చెప్పేస్తాం. అది అవధానాలకు అందరికీ ఉండే లక్షణం. కానీ చాలామంది ఇబ్బంది పడే దగ్గర ఏమిటంటే ఈ దత్తపది ఎందుకు ఇబ్బంది అంటే ఈ పదాలు ఎక్కడ ఎలా వస్తాయో మనకు తెలియదు. దానికి తోడు ఇవాళ ఎలా తయారైపోయిందంటే ఇంగ్లీష్ పదాలు, రకరకాల దేశాల పేర్లు. ఓ సందర్భంలో నాకు డెలావేర్, షికాగో, ఏదో హ్యూస్టన్, ఆస్టిన్ ఇలాంటి పదాలన్నీ ఇచ్చేసారు. అమెరికాలో ఉన్న నగరాల పేర్లు. అలాగే ఒక సందర్భంలో వాళ్ళు చిన్నపిల్లలు అంటే యువకులు, డిగ్రీ అలా చదువుకున్న విద్యార్థులు, సంస్కృత కళాశాల విద్యార్థులు. నేను సంస్కృత కళాశాలలో అష్టావధానం చేస్తున్నాను, శతావధానం చేస్తూ ఉంటే అక్కడ అడిగిన ఒక ప్రశ్న ఏమిటంటే మోజు, టిక్ టాక్, తర్వాత జోష్, హలో, ఈ 4 సెల్ ఫోన్లో ఉండేటువంటి యాప్ల పేర్లట. అంటే నాకు అందులో 2 తెలుసు, టిక్ టాక్, హలో అన్నది నాకు తెలుసు. ఈ మోజు, జోష్ అన్నవి నాకు తెలియవు. వాళ్ళు ఇంకా నాకంటే కొంచెం చిన్నతరం కదా, వాళ్ళకి బాగా తెలుసు. ఈ 4 పదాలను ఉపయోగించి మహాభారతార్థంలో పద్యం చెప్పండి గురువుగారు అని ఆ పిల్ల అడిగింది. అసలు నాకు ఒక క్షణం బుర్ర తిరిగిపోయింది. ఎలా చెప్పాలి దీనికి పద్యం, ఎక్కడి నుంచి చెప్తాం? మీరు నమ్మరు, ఆ 25 దత్తపదుల్లో, ఆ శతావధానంలో కూడా ఇంచుమించు 20 దత్తపదులు ఇలాంటివే వచ్చాయి నాకు. షేర్ జీపీటీ, ఏఐ, స్నాప్ ఇలాంటివి వచ్చేటప్పటికి సరే గురుగారి దయ వల్ల, భగవంతుడి దయ వల్ల చేసిన పూరణ ఏమిటంటే హలో, మోజ్, జోష్, టిక్ టాక్ ఈ 4 పదాలతో మోహలోభాది గుణములు మూలమనగా అందులో హలో ఉంది. రాజపీఠమ్ముపైనున్న మోజు వలన, అందులో మోజు, రాజపీఠమ్ముపైనున్న మోజు వలన సమరమున కౌరవ ప్రజోష్ణమ్ములెగయ, జోష్ సమరమున కౌరవ ప్రజోష్ణమ్ములెగయ. ఇంకా యుద్ధం అంతా జరిగింది, చివరికి విజయం ఇవ్వాల్సిన వాడు ఎవడు అంటే పరమాత్మ ఇవ్వాలి, కౌరవులు పాండవులు కాదు నిర్ణయించేవాళ్ళు. కాబట్టి అని జయము కృష్ణుమేటి కటాక్షమనగా, టిక్ టాక్ అని జయము కృష్ణుమేటి కటాక్షమనగా, అందులో మేటిలో టీ, కటాక్షంలో కటాక్ ఉంది, టిక్ టాక్ అని విరిగింది. కాబట్టి ఈ విధంగా ఇలాంటి దత్తపదులు వచ్చినప్పుడు ఒక విధంగా కష్టతరము అనిపిస్తుంది, రెండో విధంగా ఏమిటంటే సమర్థవంతంగా చేశాం కదా. అలాగే డెలావేర్ అన్న పదాన్ని నాడే లావేర్పడంగా అని విరిచారు, నాడే లావు ఏర్పడంగా, డెలావేర్. అలాగే షికాగో వచ్చినప్పుడు యోషికా గోపవరుడు, నిజానికి యోషికా అన్న శబ్దం ఉండదు, యోషా శబ్దం ఉంటుంది. యోషా శబ్దానికి స్వార్థంలో కప్రత్యయం చేస్తే ఈ చివర వచ్చినటువంటి కప్రత్యయం కారణంగా ముందున్న అత్వానికి ఎత్వం విధించాడు. ఇకారం ఈ అనేది వస్తుంది, అంటే అకారం ఇకారంగా మారుతుంది. ప్రత్యయస్థాత్ కాత్పూర్వసి ఆత ఇదాప్యసుపహ అని సంస్కృత సూత్రం. కాబట్టి ఆ యోషిక అన్న పదం తయారు చేసి గో రావాలి, ఇప్పుడు గోపవరుడు అని శ్రీకృష్ణ పరమాత్మను తీసుకొచ్చి షికాగో అన్నది అక్కడ తీసుకొచ్చాం. కాబట్టి ఈ విధంగా దత్తపదులు